నమస్తే. మనం ప్రతిరోజు ఇంటా ఉంటాం పెట్రోల్ ధరలు పెరిగినాయి అని. అసలు పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతాన్నాయి? ఈ పెట్రోల్ ధరలను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇటు స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటాంది టాక్స్? ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటాంది? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఈ పెట్రోల్ ధరలను కంట్రోల్ చేస్తాడా? లేకపోతే అసలు క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్ వరకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా ప్రాసెస్ ఏంటిది? ఎవరికి ఎంత టాక్స్ తీసుకుంటారు? ఏమేం ప్రాసెస్‌లు మారి మనకు పెట్రోల్ బంక్‌ల పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తదో మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కొత్త ఛానల్ అండి మనది, కమల్ అన్‌ఫిల్టర్డ్ అని. ఇందులో ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇయ్యగలుగుతా ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, లేదంటే ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్, వాటి రూట్ కాజ్ ఏంటిది, వాటి సొల్యూషన్ కూడా ఏంటిది అనేది మనం ఇట్లాంటి వీడియోలలో మాట్లాడుకుందాం. దీనివల్ల మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది వస్తది. సో మనం కంటెంట్‌లోకి పోతే పెట్రోల్ అనేది క్రూడ్ ఆయిల్ అనేది ఇటు మన స్టేట్ గవర్నమెంటో, సెంట్రల్ గవర్నమెంటో వాళ్ళు డిసైడ్ చేయలేరు క్రూడ్ ఆయిల్ రేట్‌ని. అది వరల్డ్ వైడ్ మార్కెట్లు ఉంటుంది. ఆ వరల్డ్ వైడ్ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. మనకు రేట్లు పెరిగినాయంటే ఇప్పుడు ఇరాన్ వీళ్ళు, యూఎస్ఏ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినందుకు డిమాండ్ పెరిగి సప్లై తగ్గి మనకి ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. కానీ అది ఎవరు డిసైడ్ చేయలేరు. వరల్డ్ మీద ఎవరో ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నా కూడా దాని మీద ఇంపాక్ట్ అవుతుంది. గోల్డ్ రేట్ లాగానే అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అయితే మనం ఇంపాక్ట్ కాకున్నప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ఈరోజు మీరు కూడా చూడవచ్చు. ఈరోజు గూగుల్లో కొట్టండి జనరల్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ రేట్ అని కొట్టండి. ఈరోజు ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ఎంత అంటే 8,800 రూపాయలు ఒక ఒక బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఒక్క బ్యారెల్ అంటే 159 లీటర్లు. కాబట్టి డివైడెడ్ బై 159 అంటే 55 రూపాయలు వస్తుంది. 55 రూపీస్ పర్ బ్యారెల్ అన్నట్టు. 55 రూపాయలు క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి 55 రూపాయలకు వస్తుంది ఒక క్రూడ్ ఆయిల్ లీటర్. బ్యారెల్ కాదు, లీటర్. బ్యారెల్ అంటే 159 లీటర్లు. వచ్చిన తర్వాత దీన్ని రిఫైన్ చేయాలి. అంటే క్రూడ్ ఆయిల్ అంటే ముడి సరుకు, రా మెటీరియల్. దీన్ని మనం పెట్రోల్గా, డీజిల్గా, ఏరోప్లాన్లో పోసే ఆయిల్గా, లేకపోతే ఇంజన్ ఆయిల్, లూబ్రికెంట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఇందులో చేస్తారు. కిరోసిన్, ఇట్లా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ రిఫైన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ రిఫైనరీస్ ఉంటాయి కదా, వాటి కాస్టు ప్లస్ అవి రిఫైన్ చేసినాక స్టేట్కి పెట్రోల్ బంకులకు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్లస్ స్టోరేజ్ ఖర్చు ప్లస్ డీలర్ ఎవరంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్లు. ఒక లీటర్ పెట్రోల్కు పెట్రోల్ బంక్ ఓనర్కు 4 రూపాయలు వస్తుంది. 3.5 నుండి 4 రూపాయలు వస్తుంది. డీజిల్కి 2.5 నుండి 3.5 రూపాయలు మిగులుతాయి వాళ్ళకి, ఏది పెట్రోల్ బంక్ ఓనర్కి. సో ఇక్కడ రిఫైనరీ కాస్ట్ ప్లస్ స్టోరేజు, ట్రాన్స్పోర్టు, డీలర్ కాస్ట్, ప్రాఫిట్ మార్జిన్ 4 కలిపితే 15 రూపాయలు, 16 రూపాయలు. సో 15 రూపీస్ వేసుకుందాం. 55 ఏమో క్రూడ్ ఆయిల్ పర్ లీటర్ ప్లస్ 15 ఏమో రిఫైన్ చేసి మన పెట్రోల్ బంక్లకు రావడానికి. ఆ తర్వాత 20 రూపీస్ సెంట్రల్ ట్యాక్స్. ఇండియా యొక్క సెంట్రల్ ట్యాక్స్ పెట్రోల్ ప్రోడక్ట్స్ మీద 20 రూపాయలు అంటే 90 అయింది. ఇప్పుడు 55, 15, 20 ప్లస్ తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యాట్ ట్యాక్స్, పెట్రోల్ వ్యాట్ ట్యాక్స్ వచ్చేసి 35% ఉంటుంది. 35% 90 రూపాయలకి ఈ లెక్కన వేసుకుంటే 25 రూపాయలు. ఇంకెక్కువ 28 దాకా ఉంటే 25 అంటే మొత్తం 115 రూపాయలు అయింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ 115 రూపాయలు మనం చేస్తున్నాం కదా. ఇక్కడ ఏమంటారు, అధికార పక్షంలో ఉన్నలో ప్రతిపక్షం తిడతారు పెట్రోల్ రేట్లు పెరుగుతానే అని. అధికార పక్షం ఉన్నది ఎవరు? బీజేపీ ఎంత తీసుకుంటుంది? 20 రూపాయలు. అంటే బీజేపీ ఇన్ ద సెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ 20 రూపీస్ పర్ లీటర్కి సంపాదించుతుంది, ట్యాక్స్ లాగా వసూలు చేస్తుంది. ఆ 20 రూపాయలు తగ్గియొచ్చు కదా అనేది వీళ్ళ డిమాండ్. ఓకే, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. ఇతను ఎంత తీసుకుంటాడు? స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది? పెట్రోల్ వ్యాట్ ట్యాక్స్ పేరు మీద 25 రూపాయలు తీసుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, పెట్రోల్ ధరలు పెరిగినాయంటే కేంద్రందే కదా, ఆయననే తిట్టుకుంటారని చెప్పి ఈయన వదిలేస్తాడు. మొత్తానికి సినిమా అనేది ఇట్లుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కదా, దీనివల్ల లాభపడేది కార్పొరేట్ కంపెనీలు. ఎందుకంటే మనం ఏదైనా బిజినెస్ పెట్టినాం అనుకో, కస్టమర్స్ ఉండాలి, గిరాకు ఉండాలి, ట్రాన్సాక్షన్స్ జరగాలి. మనం పెట్టి ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే హైదరాబాద్లో సగం షాపులు ఇట్లా ఈగలు దోమలు దులుపుకుంటారు. అంత కాంపిటీషన్ పెరిగి మార్కెట్ పడిపోయింది. అదే వీళ్ళకేమో ఈ రిఫైనర్ కంపెనీలకు ఫుల్ 24 గంటలు నడుస్తూనే ఉంటాయి ఇంజన్లు, మిషన్లు. వాళ్ళ ఆదాయం డబ్బు సంపాదించుకొని కార్పొరేట్ ట్యాక్స్ కింద గవర్నమెంట్ మన పొలిటికల్ పార్టీలకు డబ్బు పంపిస్తారు వాళ్ళు, ఎలక్ట్రారల్ బాండ్ల రూపంలో.
అల్లా ప్లస్ ఆ కమిషన్లల్లా ఆ ప్రాజెక్టులు వాళ్ళకి అలాంటి కమిషన్లల్లో అన్నిట్లా రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకుంటారు. ఆ పర్మిషన్లు పెట్టేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి కాబట్టి అలా చాలామంది అవినీతులే ఉంటారు. వాళ్ళు ఇంత సొమ్ము తీసుకుంటారు. ఇక్కడ భరించేదేమో ప్రజలు. రోజుకో రూపాయి తెలియకుండా గొంతు కోస్తా పోతారు మనది. అయితే మనం ఏం ప్రశ్నించాలి యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియా? మీరు 20+25 ₹45 ట్యాక్స్ తీసుకుంటారు కదా, ఆ ₹45 పని మాకు కనబడతలేదు. ఇంచుమించు మన 100-110 రూపాయలల్లో 45 మీరు తీసుకున్నప్పుడు మా రోడ్లు అద్దంలాగా తలతల మెరిచిపోవాలి. మా ఇంటి చుట్టుపక్కల చెత్త ఉండొద్దు, మా ఇంటి మూల మీద కుక్కలు ఉండొద్దు, కుక్కలు ఉన్నా కరవద్దు, మాకు స్వచ్ఛమైన గాలి కావాలి, ఈ పొల్యూషన్ గాలి ఉండొద్దు. మాకేమైనా రోగం వచ్చి హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, మాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆడ నీట్గా ఉండాలి. మీరు ఎంత సెలైన్ మంచిది పెట్టినా కూడా ఆడ వాసన వచ్చి అది మెయింటైన్ చేయకపోతే ఏం లాభం? సిటీ స్కాన్ తీసుకుందాం అంటే సిటీ స్కానింగ్ మిషనే ఉండదు మీ దగ్గర, ఉండకపోతే ఏం లాభం? మా దగ్గర ఇంత సొమ్ము మేము ₹10 సొమ్ము కొంటే ₹4 మీరే తీసుకుంటారు, ఇటు స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ల పేరు మీద. మరి మాకేం చేస్తారు మీరు అనేది మనం సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా చదువుకున్న వాళ్ళలాగా మనం ప్రశ్నించాలి, పోరాటం చేయాలి, కొసదాకా తీసుకుపోవాలి. అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈ రాజకీయ నాయకులు కొద్దో గొప్ప రేట్లు పెంచకుండా ఆపుతారు. మనం తిన్న జాలు ఇక వాళ్ళకి పెడదామని. ఇప్పుడు ఈ డబ్బంతా గవర్నమెంట్కే వస్తుంది అనుకుంటే ఈ ₹45 పెట్రోల్ మీద మిగులుతుంది వాళ్ళకి లీటర్కి. మళ్ళీ లక్షల కోట్ల లీటర్లు అమ్ముడు పోతూ ఉంటుంది రోజు. మనమే కొట్టించుకుంటాం. ఒకళ్ళు 300 కొడతాడు, ఒక కార్లో 3000 కొట్టుకుంటాడు, ఒక కార్లో 6000 కొట్టుకుంటాడు, ఒకరు ₹50 కొట్టుకుంటారు, ఒకరు 335 కొట్టుకుంటారు. ఇవన్నీ ఇట్లా మిగులుతూనే ఉంటుంది వాళ్ళకి. దీంట్లో అవినీతి పేరు మీద మన ఏమంటారు చూడు, కమిషన్ల పేరు మీద డబ్బు తినడం చేయబట్టే ఇండియా ఇక్కడ ఉన్నది. లేకపోతే ఇండియా మంచి ట్యాక్స్ వేస్తుంది పెట్రోల్ మీద, అన్ని దేశాలతో కంపేర్ చేస్తే బాగానే గుంజుతుంది ప్రజల నుండి. కానీ అది చూపెడతలేదు మనకు. కాబట్టి మనం రాజకీయ శక్తుల మీద పోరాటం చేయాలి. ఒక బీజేపీ మీదనో ఒక్క కాంగ్రెస్ మీదనో చేస్తే కాదు, పొలిటికల్ సిస్టమ్ మీద చేయాలి. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ, యువత అందరూ నిలదీయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. మేము గట్టే ట్యాక్స్లు ఎటుపోతానే నిలదీసిన రోజే మనకు మంచి విద్య, వైద్యం, మంచి రోడ్లు, మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేయరు, మనమే చేసుకోవాలి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.